మాట్లాడే వాళ్ళు ఒక న్యాయం పద్ధతితో మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 5-6 పేర్లు చెప్పుకుంటే దాంట్లో ఉన్న పేరు కె శ్రీనివాస్ గారు. ఆయన చదువుకున్న దశ నుంచి తర్వాత విద్యాభ్యాసం చేసిన దగ్గర నుంచి తనదైనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, ఒక గొప్ప మనిషి. ఇవాళ చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రజ్యోతి లాంటి పత్రికకు ఎడిటరు. ఎప్పుడూ కూడా నాలాంటి వాళ్ళని సమాజంలో ఉండేటువంటి అనేక ప్రతిఫలనాలకి రిప్రజెంట్ చేసే వాళ్ళని తన హక్కున చేర్చుకునేటువంటి అన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ సాహితీవేత్త కె శ్రీనివాస్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నా. సరే, గోరటి వెంకన్న ఇంకా భోజనం చేసి వచ్చేస్తాడు డైరెక్ట్గా. ఇప్పటిదాకా మీ అందరితోటి సుమారు గంట సేపు అంతకు పైనే సంభాషించిన మా అన్న జయరాజన్నకి జయరాజన్నే మన జిల్లాలో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. జయరాజన్న. ఖాదర్ మొయిద్దీన్ గారు మైనారిటీ కవిత్వం మీద తనదైనటువంటి పద్ధతిలో విశ్లేషణ చేయగలిగిన వాడు, కవి. తర్వాత పరిటాల రవి మీద తనకు సంబంధించినటువంటి ఆత్మకథ లాంటి పుస్తకాన్ని రాసినటువంటి వాడు ఖాదర్ మొయిద్దీన్. మా అందరికీ పుట్టుమచ్చ అనేటువంటి పుస్తకం రాసి, అది మహాప్రస్థానం శ్రీశ్రీ పుస్తకం అని ఎట్లా చెప్తారో అంత ప్రసిద్ధమైన పుస్తకం పుట్టుమచ్చ కవితా సంపుటి రాసిన ఖాదర్ మొయిద్దీన్ గారిని వేదికకు ఇప్పుడే నడిచొచ్చారు. ఇటువైపు ఖాదర్ మొయిద్దీన్ ఇప్పుడే ఇటువైపు వచ్చారు. ఆయన్ని వేదికకు ఆహ్వానిస్తున్నా. సురేందర్ రాజు గారు ఎక్కడున్నారు? ఆయన వేదికకు వస్తారు. ఆయన సాహితీవేత్త, ఆయన కూడా ఉంటారు. తెలంగాణ రాజముద్రిక గీసిన ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణన్నని వేదికకు ఆహ్వానిస్తున్నా. ఏలే లక్ష్మణన్న దా. ఇందాక చెప్పాను కదా, నేను ఒక పర్సనల్గా డార్లింగ్ అని పిలుచుకుంటానండి. మా డార్లింగ్ ఏలే లక్ష్మణన్న. తర్వాత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రని, అసలు తెలంగాణలో ఎక్కడెక్కడ ఇప్పుడు ఏమి జరిగింది తెలియజేస్తూ రాసినటువంటి పుస్తకాలు. తెలంగాణ ఉద్యమంలో ఆ పుస్తకాల యొక్క పాత్ర ఎంతో గొప్పది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి భోజనానికి దగ్గర ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈ లోపల ఇది కాకుండా ఇంకా 3 ఇవాళ అవార్డులు తీసుకుపోయేటువంటి వాళ్ళని సౌభాగ్య గారు బయలుదేరారు. కానీ వాళ్ళ అత్తగారికి యాక్సిడెంట్ రాత్రి, ఆయన చివరి నిమిషంలో రాలేకపోయాడు. సౌభాగ్య తరఫున మిత్రుడు తీసుకుంటాడు. 2012 సంవత్సరానికి షేక్ మహమ్మద్ మియా కేఎల్ నరసింహారావు పురిటిపాటి రామరెడ్డి స్మారక కవిత్వ పురస్కారం అందుకుంటున్న TV5 CEO, ప్రముఖ కవి. ఒక విధంగా ఖమ్మం జిల్లాలోనే పుట్టినవాడు. చాలామంది ఖమ్మం జిల్లాలో TVR చంద్రం గారు తెలుసు, వారి కుమారుడు. నా గురువు గారు లాంటి వాడు. ఆయన అరుణ్ సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నా చెల్లెలు, మా గురువు గారు దిలావర్ గారి కుమార్తె. ఇవేమీ పరిచయం లేకుండానే ఇవాళ కవిత్వంలో ముస్లిం వాదము అనేటువంటి వాణిని వినిపిస్తున్నటువంటి షాజహానా. జర్మనీ దేశం కూడా ఆవిడని పిలిచారు, అక్కడికి వెళ్ళి షాజహానే 2013 సంవత్సరం అవార్డు తీసుకోవడానికి. ఇవాల్టి ఇప్పుడు కవిత్వంలో వీస్తున్న గాలి, కవిత్వంలో అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ పిల్లల వయసు ఏమిటి, వీళ్ళు రాస్తున్న కవిత్వం ఏమిటి? అట్లాంటి ఒక కవి నందకిషోర్ 2014 సంవత్సరానికి అవార్డు తీసుకుంటున్న నందకిషోర్. మన రొట్టమాగరావు వాళ్ళు చూడండి, వీళ్ళందరూ వచ్చారు మన ఊరికి. ఎట్లున్నారు, పెద్ద వాళ్ళు వచ్చిండ్రు. అటువంటి పెద్దన్నలు వచ్చినటువంటి సభలో మా అమ్మ ఎక్కడుందో షేక్ ఊరాంబి ఒక్కసారి నిలబడితే ఆవిడ్ని అందరికీ పరిచయం చేస్తాం. గోరటంకన్ వచ్చాడు, నా దోస్త్. ఏడు మా అమ్మ ఆవిడని పరిచయం చేస్తాను. అగో ఒక మా అమ్మ సార్, మా అమ్మ. తర్వాత రెండో అమ్మ కొండపల్లి దుర్గాదేవి గారు.
వీళ్ళిద్దరూ వేదిక మీద కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ 2 కుర్చీలు వేయండి. అటొకటి ఏంటి ఇటొకటి ఏంటి వదిలే. అక్కడ కూర్చోబెట్టి వీళ్ళిద్దరు అమ్మలు కేఎల్ గారి మిస్సెస్ దుర్గాదేవి గారు నేను చదివించినట్టు అంత తర్వాత టాప్ నేను ఆవిడ నన్ను నా పాటల మీద నన్ను చదివించింది మా అమ్మ. సో ఇప్పుడు సభ జరుగుతుంది. నా శిలాలలితనా శిలాలలిత అక్కడ అంతా అన్నాలు పెట్టి హడావుడి ఉంటుంది. శిలాలలిత ఒక్కసారి షేక్ హ్యాండ్ బాబా అందరికి వచ్చి ప్లీజ్. నిజమే నిజమే. ఇప్పుడు షేక్ మహమ్మద్ మియా తరఫున నేనున్నాను, కేఎల్ నరసింహారావు గారి తరఫున దుర్గాదేవి గారు ఉన్నారు, పురిటిపాటి రావిరెడ్డి గారి తరఫున ఆవిడ ఉండాలని ఒక సజెషన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. సో ముగ్గురు వచ్చారు. ఇక అన్న చక్రపాణి ఇక నీదే బాధ్యత. మిత్రుడు యాకూబ్ గారు కూడా వచ్చే వేదిక మీద కూర్చోవాలని అన్న ఒక్కసారి నిజానికి